ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఆఫీస్ కోసం ఏ పని చెయ్యని సీత 2 లక్షలు తీసుకుంటే ఎవ్వరూ ప్రశ్నించలేదు. బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని సీత డబ్బులు ఇచ్చానని చెప్పింది కదా పిన్ని. ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు. చెప్పండి. అవును సార్, అతను ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఒక అబద్ధాల కోరికి ఆఫీస్ డబ్బుని తగలేసింది. వాడితో మంచి అనిపించుకోవాలని ఈ సీత ఆరాటం. అలాంటి సీతతో గొప్ప అనిపించుకోవాలని ఈ విద్యాదేవి పోరాటం. మధ్యలో నేను దోషినయ్యాను కదా. ప్లీజ్ పిన్ని, ఇక్కడ గొడవద్దు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈ రోజు సీత చేసింది ఏంటి రామ్? అయినా నువ్వేం మాట్లాడవేంటి జనా? నీ కొత్త భార్య చేతిలో కంపెనీని పెట్టావు కదా. ఆఫీస్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఎవరి ఇష్టానికి వాళ్ళు డబ్బులు తగిలేస్తే ఈ కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు లాభాలొచ్చాయని కేక్ కోస్తున్నారు. ఆఫీస్ డబ్బులు అనాథ ప్రేతాల్లా ఎగిరిపోతే కంపెనీ నష్టాల పాలై అప్పుడు అందరూ పీకలు కోసుకోవాలి. ఏంటి విద్య ఇది? నువ్వు సీతకిచ్చిన అనవసరమైన అలుసు వల్లే సీత నీతో కూడా చెప్పకుండా చేస్తోంది. మీ ఇద్దరి చనువు ఇంట్లో చూసుకోవాలి గాని ఆఫీసులో ఏంటి? ఎందుకిలా చేసావు సీత? ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేవు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. అయినా నీకేం తెలుసని ఆఫీస్కొచ్చి పెత్తనం చేస్తున్నావు? నీకేం అధికారం ఉందని ఆఫీస్ డబ్బులు స్టాఫ్కు పంచుతున్నావు? ఇది కరెక్ట్ కాదు సీత. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఆఫీస్లో అలా ప్రవర్తించడం కుదరదు. ఇక్కడ నువ్వేం చేయాలన్నా నన్ను ఆయన్నో పర్మిషన్ అడగాలి. అర్థమైందా? జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. అవును విద్య, అందరూ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు ఆ పని చూద్దాం. రామహా, ఇప్పుడు ఈ ఆఫీస్తో నాకు ఏ సంబంధం లేదు జనా. మీ మధ్య పిలువని పేరెంటంలా నేనెందుకు వెళ్తాను? మీ అత్త కోడళ్ళ తిక్క కుదర్చడానికే వచ్చాను. మీ ఇద్దరికి బాగా అయ్యింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.